రాజు నన్ను క్షమించండి, ప్లీజ్ నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయలేదు. అది ఆ టైంలో నేను డబ్బు కోసం ఆశపడి రాజ్, కానీ ఇప్పుడు నేను మారిపోయాను. జైలుకి మీరు వెళ్ళారు కానీ శిక్ష నాకు పడింది రాజ్. మీరు జైలుకి వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా శిక్ష అనుభవించాను. నేను మారిపోయాను, నేను నిజంగానే మారిపోయాను రాజ్. నేను మిమ్మల్ని మోసం చేయలేదు. ప్రజ్ఞ నువ్వైనా చెప్పు, అమ్మమ్మ మీరైనా చెప్పండి ఆయనకి. రాజు నన్ను క్షమించండి, ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి. నా వల్ల తప్పు జరిగిపోయింది, చాలా పెద్ద పొరపాటు జరిగింది నా వల్ల. కానీ ఇప్పుడు నాకు మీరు తప్ప ఇంకేమీ అవసరం లేదు రాజు, నాకు మీరు తప్ప ఇంకేమీ అవసరం లేదు. నాకు మీరు కావాలి, ఇంకేమీ అవసరం లేదు. నేను పూర్తిగా మారిపోయాను. నన్ను క్షమించండి ప్లీజ్, ప్లీజ్ నన్ను క్షమించండి, ప్లీజ్ నన్ను క్షమించండి. నువ్వు పోలీసును పిలిపిస్తావా? నా మీద కేసు పెట్టిస్తావా? ఇప్పుడు నాకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది. నాకు బతకాలని లేదు. ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళ మధ్య నాకు కొంచెం కూడా బతకాలని లేదు. ప్లీజ్ ప్లీజ్ నా కోసం నా ఈ ఒక్క ఆఖరి కోరికను పూర్తి చేయి. నా ఈ కోరికను నువ్వు పూర్తి చేస్తావు కదా, ఇదే నా ఆఖరి కోరిక. నాకు ఇలాంటి వాళ్ళ మధ్య బతకాలని లేదు. నాకు చావాలని ఉంది, వీళ్ళందరి మధ్య బతకాలని లేదు. ప్లీజ్ నా ఈ ఒక్క కోరికను తీర్చాబే. చావాలని ఉంది నాకు. రాజన్నయ్య లేదు, నేను ఎవరికి కూడా అన్నయ్యని కాదు, నేను ఎవరికి, అలాగే నేను ఎవరికి కొడుకుని కాదు, ఎవరికి భర్తను కాదు, అలాగే ఎవరికి తండ్రిని కూడా కాదు. నేను అంతకుడిని. నేను లేదు రాజు, మీరు హంతకులు కాదు. అంతకుడిని నేను అంతకుడిని. నేను అంతకుడిని.